హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్ టీఆర్కే ఎంబ్రాయిడరీస్. ఈరోజు నేను హ్యాండ్స్ కటింగ్ ఎలా చేయాలనేది చూపిస్తాను. అది డబల్ హ్యాండ్స్ వచ్చేసి స్టెప్స్ వస్తుందండి. స్క్రీన్ పైన చూసి డబల్ హ్యాండ్స్ అండి. ఇక్కడ వీడియో స్కిప్ చేయకుండా చూస్తేనే అర్థమవుతుంది. ఇది శారీ లోపల క్లాత్ అండి. నేను ఎక్స్ట్రా క్లాత్ ఏం తీసుకోలేదు, దాన్నే డబల్ ఫోల్డ్ చేశాను. శారీ మొత్తం పింక్ కలర్లో వస్తుంది, అందుకనేసి నేను హ్యాండ్స్ కూడా పింక్ పెడదామనేసి డబల్ తీసుకున్నాను. బాడీ వచ్చేసి లైట్ గ్రీన్ కలర్లో వచ్చింది. హ్యాండ్స్ వచ్చేసి అట్లా పెట్టాను, డబల్ పెట్టి. వాళ్ళది మెజర్మెంట్ ప్రకారం అయితే 10.5 వచ్చింది మొత్తము. 10.5 తీసుకొని దాంట్లో ఒక 5 ఇంచెస్ ఎక్స్ట్రా పెట్టుకుంటే ఫ్రిల్స్కి వచ్చేస్తుంది. మొత్తం నేను 15 తీసుకున్నానండి. చూడండి, మొత్తం 15 తీసుకున్నాను. 15 పైన 5 తీసుకొని కుచ్చుల కోసం 5 తీసుకున్నాను. మిగతా 10 వచ్చేస్తుంది. ఈజీగా కుట్టడానికి ఏ అతుకుబడకుండా వచ్చేస్తుంది. చూడండి, 5 పెట్టాను. 5 దగ్గర మార్కింగ్ పెడుతున్నాను. మిగతాది 10 వచ్చేస్తుంది. ఫ్రిల్స్ పెట్టినా కరెక్ట్గా సెట్ అయిపోతుంది. 15 ఉంది, 5 తీసుకున్నాను. ఆ 5 దగ్గర ఒక కట్ పెట్టుకోవాలి. మళ్ళీ మిడిల్లో ఒక కట్ పెట్టుకుంటే మనకు ఫ్రిల్స్ ఎక్కడి నుంచి ఎక్కడి వరకు పెట్టాలి అనేది ఈజీగా తెలిసిపోతుంది. నేను కింద వచ్చేసి పైన నార్మల్గా వచ్చేసి పైనది మెజర్మెంట్ నేను 5 తీసుకున్నాను. ఈ కింద మాత్రం 1 తీసుకున్నాను. అట్లా 1 తీసుకుంటేనే హ్యాండ్స్ అనేది స్క్రీన్ పైన చూపించినట్టుగా ఇట్లా లేస్తుందండి. అక్కడ వరకు తీసుకొని అక్కడ ఒక 5 పెట్టుకున్నాం చూడండి మార్కింగ్. అక్కడ ఒక నాట్ పెట్టుకోవాలి. మళ్ళీ మధ్యలో ఒకటి నాట్ పెట్టుకేసుకుంటే ఈజీగా ఫ్రిల్స్ ఎక్కడి నుంచి ఎక్కడి వరకు పెట్టవచ్చు అనేది చూపిస్తాను. ఫుల్ వీడియో అనేది మళ్ళీ ఇంకొక వీడియో చేస్తాను. నేను హ్యాండ్స్ కుట్టడం ఏ విధంగా అనే విషయాన్ని మళ్ళీ ఒక వీడియో తీస్తాను. ఇది ఖాళీ కటింగ్ మాత్రమే చూపిస్తున్నాను. వీడియో కనుక మీకు నచ్చినట్టయితే షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఒకటే హ్యాండ్ చేశాం కదండి, ఇంకొక హ్యాండ్ కూడా సేమ్ అదే విధంగా చేయాలి. 2 హ్యాండ్స్ సేమ్ సైజు ఉన్నాయా లెంత్ అనేది చెక్ చేసుకోవాలి. 2 సేమ్ లేకపోతే మళ్ళీ ఒకసారి 2 సేమ్ ఒక విధంగా వచ్చేటట్టుగా షేప్ తీసేసుకొని, తర్వాత లోతు నేను తీసుకోలేదండి. లోతు కట్ చేసేటప్పుడు తీసుకుంటాను, అది స్టిచ్చింగ్ చేసేటప్పుడు. లోతు ఏం తీసుకోలేదు. సేమ్ కటింగ్ చేసేసుకొని మళ్ళీ స్టిచ్చింగ్ చేసేటప్పుడు ఇంకొక వీడియో చేస్తాను. ఈ వీడియోగా మీకు అందరికీ నచ్చిందని అనుకుంటున్నాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ వీడియో.